గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. ఎలా ఉన్నారు మీరు? ఓకే మ్యామ్, బాగున్నాను మ్యామ్. ఓకే, మీరు ఎలా ఓకే. ఉన్నారు మ్యామ్? నేను ఫైన్, పర్ఫెక్ట్. ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, సో ఫుల్ బిజీ అన్నమాట. ఇవాళ ఓకే. మామూలుగా క్లాస్ కి వచ్చే ముందే నేను ఇవాళ ఏం పాయింట్స్ చెప్పాలని రాసుకుంటా. అది కూడా చెప్పాలి, అది కూడా రాసుకోలే. Morning, దీప్తి, హౌ ఆర్ యూ? morning, ma'am. Nice, ma'am. Fine. యా, మీరు పంపించారు, నేను చూడలేదు దీప్తి. ఇప్పుడు ప్రేమ్పాల్ Okay. పంపించారు, నేను అదొక్కటే జస్ట్ చూసాను అనమాట. మీరు నేను ఇంకా చూడలేదు. ప్రేమ్పాల్ కూడా వాట్సాప్ లోనే పంపించారు, నేను చూస్తా. ఓకేనా? ఇప్పుడు Okay. ప్రేమ్పాల్ ఒక్కటే నేను ఓపెన్ చేశాను, మీది కూడా నేను క్లాస్ అయిపోయిన తర్వాత చూస్తాను, రేపు డిస్కస్ చేద్దాము. ఓకే. Okay. ప్రేమ్పాల్ది చూశాను, బట్ ఐ వాంట్ టు షో దట్ ఇన్ ద క్లాస్ అండి. సాయికృష్ణ, మీరు నేను మాట్లాడాలనుకుంటారా? ఆ, అంటే మ్యామ్, యాక్చువల్గా ప్రిపేర్ చేశాను మ్యామ్ నేను కూడా. హ్మ్, కాకపోతే అది అప్లోడ్ చేయడానికి రాలేదు. సో నిదానంగా అందుకని చేశారు. సబ్మిట్ చేయలేదు. ఓకే, సబ్మిట్ ఓకే. అదే, చేయలేదు. వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేసినట్టున్నారు, దీప్తి అండ్ ప్రేమ్పాల్. సో వాట్సాప్ లో డైరెక్ట్ గా పంపించేశారు. సో మీరు పంపించండి, రేపు నేను చూస్తాను. ఓకేనా? ఓకే, ఓకే, ఓకే మ్యామ్. ఓకే. నేను అది కూడా ఎందుకు కొంచెం టఫ్ గా పెట్టానంటే, జనరల్ గా మన టెండెన్సీ ఉంటుంది కదా, ఏమైనా క్వశ్చన్ ఉంటే ఇప్పుడు నేనే అనుకోండి, చాట్ జీపీటీ నుంచే మీరు చాట్ జీపీటీ ఏ నుంచి వెతుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు అది ఇచ్చినప్పుడు మనం కాపీ పేస్ట్ చేసేస్తాము. కాపీ పేస్ట్ చేసినప్పుడు మనం అవన్నీ ఆ టెర్మినాలజీ అంతా మిస్ అయిపోతాం కదా. సో ఇలా చెప్తే మనం అది ఒకసారి టైప్ చేస్తాము, లేదంటే మాట్లాడతాము, అది గుర్తుంటుంది, ప్లస్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మీ కెమెరా ముందు మీరు భయపడకూడదు అనేది నాకు ఒక ఇదనమాట, గోల్. సో అందుకని నేను అలా ఇచ్చాను. ప్రేమపల్లి చూపిద్దాం. చూపిస్తే ఇప్పుడే ఓపెన్ చేశాను, చాలా బాగుంది. సో మీకు చూపిస్తే మీకు కూడా ఐడియాస్ వస్తాయని నేను షేర్ చేస్తున్నాను. ఓకే. ప్రేమ్పాల్ ఎక్కడ? ఇప్పుడే పంపించాడు కదా. యా. ఇతను ఏం చేశాడంటే చక్కగా క్యాన్వా ఒకసారి యూజ్ చేశాడు. అంటే ఈజ్ ఆల్రెడీ డిజైనర్ కాబట్టి అతనితోటి మనము కంపేర్ చేసుకోవద్దు. సో యూత్ ఫర్ సేవ ఇది పెట్టుకున్నాడు, చక్కగా క్యాన్వాలో ఇలా పెట్టేసుకుని నాకు భలే నచ్చింది. మనకి క్యాన్వాలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఐ థింక్ హీ నో దట్. నేను ఇది ఏంటంటే అడ్వాన్స్ కొంచెం లాస్ట్ లో మళ్ళీ ఒకసారి క్యాన్వా మీకు రిపీట్ చేద్దాం అనుకున్నా, అప్పుడు చెప్దాం అనుకున్నాను. సో అది కూడా యూజ్ చేశాడు. ఇప్పుడు నేను అతను యూట్యూబ్కి వెళ్ళాలంటే ఇది స్కాన్ చేసి నేను మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఆర్ క్లిక్ లింక్, యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చేసాడు. అండ్ యూట్యూబ్ నేను క్లిక్ చేసి చూశాను, 22లోనే ప్రేమ్పాల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టున్నాడు. మీకు వినిపిస్తుందా ఇతను చెప్పేది? సాయి కృష్ణ, వినిపిస్తుందా దీప్తి? లేదు మ్యామ్, ఇంకా స్టార్ట్ అయినట్లేదు. బాగుంది, నీట్ గా చెప్పిన ఉండండి. స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం, నేను ట్యాబ్ లో ఓపెన్ చేస్తాను. అయితే ఇప్పుడు వినిపిస్తుందేమో అనుకుంటున్నాను, ఐ డోంట్ నో. ఒక్కసారి చూద్దాం. ఓకే, షేరింగ్ స్క్రీన్ క్లోజ్ అయిందంట. ఒక్క నిమిషం. అయితే కదా. వినిపిస్తుందా? లేదు మ్యామ్. అయ్యో. ఓకే, నేను లింక్ షేర్ చేస్తాను. స్క్రీన్ అయితే షేర్ అయింది కొంచెం కదా. కొంచెం స్క్రోల్ చేయండి మేడం. అంటే స్టార్టింగ్ కదా, మేబీ సౌండ్ లేదేమో. లేదు, నాకు వినిపిస్తుంది. అది ఓకే, ఏంటంటే ఓకే. జీమీట్ లో కానీ దీంట్లో జూమ్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీకు వీడియో వినిపించదు. అది ట్యాబ్స్ అని నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను. ఈ మధ్యలో జూమ్ నేను వాడలేదు, ఇప్పుడే మళ్ళీ వాడాను ఒక 3 years తర్వాత. సో ఏంటంటే ఒక ట్యాబ్ లో మనము ఓపెన్ చేస్తే మీకు వాయిస్ వినిపిస్తుంది. సో ఒక్క నిమిషం, నేను ఎలాగో లింక్ షేర్ చేస్తాను. అక్కడ హెడ్సెట్ ఆప్షన్ చూస్ చేస్తారు మ్యామ్. స్పీకర్ ఆప్షన్ ఉంటే చూడండి ఒకసారి. స్పీకర్ ఆప్షన్. అంటే సెట్టింగ్స్ లో మనకి ప్లే చేసే ముందు ఆప్షన్ వస్తుంది మ్యామ్. ఇందాక మీరు ఓపెన్ చేసినప్పుడు హెడ్సెట్ అని ఉంది. అవును, సో అవును. అందుకని సౌండ్ అయి రావట్లేదేమో అని. ఉండొచ్చు. సర్లేండి, ఓకే, నేను మీకు స్క్రీన్ షేర్ ఓకే, ఓకే. చేస్తాను. ఓకే. చక్కగా బ్యూటిఫుల్ గా అతను మన ఏదైతే అసైన్మెంట్ చెప్పానో అది చక్కగా వీడియో లాగా చేసుకొని
అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టార్టెడ్ వీడియో ఛానల్ కదా, ప్రేమ్పాల్ ఎలక అని చెప్పేసి వీడియో ఛానల్ స్టార్ట్ చేశాడు. సో ఇది అతనికి కూడా, ప్రేమ్పాల్కి కూడా బెనిఫిట్. ఇప్పుడు నేను అసైన్మెంట్ ఇచ్చాను, అసైన్మెంట్ చేసినట్టుంది, ప్లస్ హీ హాజ్ అప్లోడెడ్ దిస్ ఇన్ హిస్ యూట్యూబ్ ఛానల్, రైట్? సో స్లోగా ఏమవుతుందంటే ఇది ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి టైటిల్స్ అవన్నీ కూడా చక్కగా పెట్టేసుకున్నాడు. సో స్లోగా ఏమవుతుందంటే ఎవరైనా సర్చ్ చేశారనుకోండి ఈ టాపిక్స్ తోటి, అతని వీడియో కూడాను కొంత గ్రో అవుతుంది కదా, డిజిటల్ మార్కెటింగ్ వీడియో ఛానల్ లాగా కూడా అతను చేసుకోవచ్చు. ఐ లైక్ దిస్ ఐడియా. మీరు కూడా ఏం చేయండి అంటే పోను దీప్తి, యూ ట్రై విత్ క్యాన్వా. దీనికి అప్పుడే వద్దు, మీరు స్లోగా నేర్చుకోండి. క్యాన్వాకి మీరు ఏంటంటే ఏం చేసినా కానీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ కూడా నేను చెప్తాను, నా దాంట్లో లిస్ట్ లో ఉందో లేదో తెలీదు. చెప్పినప్పుడు ఏంటంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా ఈ అసైన్మెంట్స్ ఏమున్నాయో కాస్త మీరు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకోండి. నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. గుడ్ జాబ్ ప్రేమ్పాల్. నేను ఈవినింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా చెప్తా. చూపించచ్చా ఈవినింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కి? ప్రేమ్పాల్ నాకు పర్మిషన్ ఇస్తారా? యా మ్యామ్. నేను వాళ్ళకి షేర్ చేస్తాను, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 39 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆల్రెడీ. అండ్ దీనికి నేను షేర్ చేస్తాను. చక్కగా నీట్ గా ఇవన్నీ పెట్టేసుకున్నాడు, యాడ్ క్యాంపెయిన్ లెవెల్ ఇవన్నీ మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే వచ్చినట్టు మనం టైప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు చాట్ జీపీటీలోంచో కోపైలట్ ఏదైతే అది క్లాడో ఏదో ఒకటి దాంట్లోంచి మీరు తీసేసుకోండి. ఎస్ఈఓ మాడ్యూల్ చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది కీవర్డ్స్ కూడాను. ఇతను కీవర్డ్స్ కూడా యూజ్ చేశాడు, బాగుంది నీట్ గా. సో ఇది పెట్టేసుకొని ఇవి మీరు మిగిలినవన్నీ కూడాను ట్యాగ్స్ అవన్నీ కూడా పెట్టారా ప్రేమ్పాల్? యా మ్యామ్ పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అతనికి ఏంటంటే కొంత నాలెడ్జ్ ఉంది యూట్యూబ్ ఛానల్ది. గుడ్ జాబ్. సో షార్ట్స్ కూడాను వెరీ గుడ్. నేను చెప్తాను మా వాళ్ళందరికీను ఇది లైక్ చేయమని. ఓకే, ప్లేలిస్ట్ మీకు పోను ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ టైప్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, మీకు కోర్సెస్ అనేది ఒకటి వస్తుంది. నా ఛానల్ నేను అంత ఈ ఛానల్లో నేను అంత యాక్టివ్ గా లేను, బట్ స్టిల్ ఐ విల్ షో. నేను మొన్న ఇక్కడ కోర్సెస్ అని ఉంది చూడండి, ఇక్కడ కోర్సెస్ ఇది వస్తుంది. కోర్సెస్ కనుక వస్తే మీరు బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. నేను మొన్న మీకు సాయి కృష్ణ అబ్సెంట్ అని చెప్పేసి వీడియోస్ షేర్ చేస్తా అన్నాను కదా, సో నేను ప్రేమ్పాల్ ఐడియానే నేను కూడా ఇంప్లిమెంట్ చేశాను యాక్చువల్లీ. సో కోర్సెస్ లోకి వెళ్ళి నేను ఇది ప్లే అవ్వాలనంటే ఇది మీ వీడియోసే, ఆ 2 వీడియోస్ కూడాను మీ వీడియోసే నేను అప్లోడ్ చేశాను. సో ఇది మీరు చూసినట్టు ఉంటుంది. నా దగ్గర కూడా ఎప్పుడైనా నేను బ్యాక్ వెళ్ళి ఏదైనా కోర్స్ చెప్పాలంటే ఏ పాయింట్స్ నేను ఎక్కువ ఇచ్చాను అనేది నాకు కూడాను ఇవి నేను రిఫర్ చేసుకోవచ్చు. సో కోర్సెస్ లో నేను మీ మొన్న 2 వీడియోస్ ఇవి దీంట్లో అప్లోడ్ చేశాను అనమాట. అదే లింక్ నేను గ్రూప్ లో కూడాను షేర్ చేశాను. ఓకేనా? సో నాకు ఎక్కువ నేను ఇది 2012 లో నేను స్టార్ట్ చేశాను. ఇది 1 మినిట్ 2011 లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2011 లో, బట్ నేను అప్లోడ్ 2016 లో జస్ట్ ఊరికే ఫ్రెండ్స్ తోటి అటు ఇటు వెళ్ళినప్పుడు అవి ఏదో చిన్నవి అప్లోడ్ చేశాను. మెయిన్ ఇది నాకు ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరగలేదంటే ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ అన్ని కూడాను ప్రైవేట్ గా ఉన్నాయి. ఇవి నేను అప్లోడ్ చేసింది పబ్లిక్ గా, ఎందుకంటే మీ ఫేసెస్ లేవు దాంట్లో. ఒక వీడియోలో ప్రేమ్పాల్ ఫోటో ఉంది, బట్ ప్రేమ్పాల్ పర్మిషన్ అడగలేదని చెప్పి నేను అదొక్కటి బ్లాక్ చేశాను. అదే అక్కడ నేను కవర్ చేశాను, ప్రేమ్పాల్ ఫోటో నేను పర్మిషన్ తీసుకోలేదని. బట్ దీంట్లో ఎక్కడ కూడా మీ వీడియోస్ లేవు కదా అని చెప్పేసి నేను పబ్లిక్ గా అయితే పోస్ట్ చేశాను, మీ ఫొటోస్ వీడియోస్ లేవు కదా అని చెప్పి. అలా కూడా మీరు చేసుకోండి ఆ క్లాసెస్. తర్వాత పోన్ నాకు దీని నుంచి నేను ఇప్పటివరకు సీరియస్ గా ఈ ఛానల్ కి నేను వర్క్ చేయలేదు. సో పోన్ నాకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి చూద్దాం. మాక్సిమం ఇవాళ నుంచి కూడా వీడియోస్ అప్లోడ్ చేద్దాము, ట్రై చేద్దాం మాక్సిమం అని చూస్తున్నాను. సో మీరు కూడా రిఫర్ చేసుకోవచ్చు, నాకు కూడా అవన్నీ ఆ కంటెంట్ అంతా దాంట్లో ఉంటుంది కదా అని. గుడ్ జాబ్. ఓకే, సో దీప్తి నేను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత నేను చూస్తాను రేపటి లోపల. సో మీరు కూడా నేను సజెషన్స్ చెప్తాను ఏమేంటి అనేది. సాయి కృష్ణ అప్లోడ్ చేస్తే, సాయి కృష్ణ నాకు అసైన్మెంట్ కొంచెం డౌట్, అతను బెడ్ మీద ఉన్నాడు కదా, ఎలా చేస్తాడు అనేది నాకు డౌట్ గానే ఉండిద్ది, బట్ చేశాను అన్నాడు కదా. సో అప్లోడ్ చేస్తే సాయి కృష్ణది కూడాను చూద్దాం మనం. ఓకేనా? బట్ ఇతనికి మళ్ళీ బిహాన్స్ ప్రొఫైల్ కూడా ఉంది ప్రేమ్పాల్ కి. సో అది కూడా అతని యూట్యూబ్ కి వెళ్తే మనకి తెలుస్తుంది. బిహాన్స్ ప్రొఫైల్ కూడా ఉంది ప్రేమ్పాల్ కి. సో దీంట్లో లింక్స్ పెట్టేసుకున్నాడు ఇక్కడ యూట్యూబ్ ఇది లింక్డ్ఇన్. ఇది లింక్డ్ఇన్ లో నాకు కొన్ని నేను మీకు చెప్పాల్సినవి ఉన్నాయి, కొన్ని పాయింట్స్ నేను చూసాను అవి చెప్తాను. అండ్ బిహాన్స్ కూడా ఉంది. లింక్డ్ఇన్ మిగిలిన వాళ్ళు ఇద్దరు కూడాను, మీ సాయి కృష్ణ మీకు కూడా లింక్డ్ఇన్ ఉంది కదా?
ఉంది మ్యామ్. ఓకే. దీప్తి మీకు లేదు మ్యామ్. కంపల్సరీ లింక్డ్ఇన్ అయితే మీరు క్రియేట్ చేయండి. ఓకేనా? లింక్డ్ఇన్ క్రియేట్ ఓకే. చేయండి. నేను వేరే ఛానల్ నేను చెప్పకపోయినా లింక్డ్ఇన్ మీకు కంపల్సరీ చెప్తాను. కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ప్రేమ్పాల్ దాంట్లో కూడాను, అవి కూడా నేను చెప్తాను. ఓకేనా? గుడ్, అగైన్ గుడ్ మేడం జాబ్. ఇది యా. బియాన్స్ అంటే ఏంది మ్యామ్? వీళ్ళు డిజైనర్స్ కి, గ్రాఫిక్ డిజైనర్స్ కి ఇది బిహాన్స్ అనేది వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఓకే డిజిటల్ మార్కెటర్స్ కాదు, పోర్ట్ఫోలియో. సో వాళ్ళ షోకేస్ చేసుకోవచ్చు వాళ్ళ వర్క్స్. దిస్ ఇస్ ద బిహాన్స్. ఫాలో చేద్దాం. గ్రాఫిక్ డిజైనర్స్ కి ఎప్పుడైనా ఏదైనా ప్రొఫైల్ చూడాలంటే వాళ్ళది బిహాన్స్ ప్రొఫైలే చూస్తాం అనమాట. సో వాళ్ళు ఏం అప్లోడ్ చేశారు, వాళ్ళది షోకేస్ చేసుకోవడానికి వాళ్ళ వర్క్స్, అది పాపులర్ సైట్. ఓకేనా? సో నౌ ఐఎమ్ ఫాలోయింగ్. సో ఎంతమంది ఫాలో అయ్యారో కూడా ఇక్కడ ఉండాలి యాక్చువల్లీ. లింక్ ట్రీలో కూడా ఉన్నాడు ఇతను. ఓకే, ఫాలోవర్స్ 3 ఉన్నారు. మనందరం ఫాలో చేద్దాం. ఓకే, యా. మీకు అక్కర్లేదు సాయి కృష్ణ, యు ఆర్ నాట్ ఏ డిజైనర్ కదా. సో మీకు కానీ నాకు కానీ మేబీ దీప్తి క్యాన్వాలో ఎక్కువ ఫోకస్ చేస్తే దీప్తి బిహాన్స్ ప్రొఫైల్ ఫ్రీగానే, అది లింక్డ్ఇన్ ఇవి సోషల్ మీడియా ఎట్లాగో అట్లా ఇదనమాట. ఓకేనా? ఓకే, మనము యాడ్స్ చూస్తున్నాం కదా. ఏమైనా డౌట్ ఉందా దీప్తి? నో మ్యామ్. ఇంకోటి, మొన్న ఈవినింగ్ బ్యాచ్ లో ఒక ఆవిడ ఇదే ఎక్స్ప్లెయిన్ చేయమంటే క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు భలే నచ్చింది ఆవిడ చెప్పడము. అంటే అక్కడ స్క్రీన్ లోనే కనిపిస్తుంది, అది చూసే చెప్పారు. బట్ స్టిల్ ఆ బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు కదా. సో తను చెప్పేటప్పటికి నాకు నచ్చి తన ఒక క్లిప్పింగ్, తన పర్మిషన్ తీసుకున్నా. అది ఓన్లీ వాయిసే, వీడియో లేదు, ఆమెది ఫోటో కూడా ఏం లేదు. వాయిస్ కూడా నేను ఆమె పర్మిషన్ తీసుకున్నాను. సో అది కూడా క్లిప్పింగ్ తీసి నేను వాళ్ళ దాంట్లో లైవ్ టెక్ ఇన్స్టిట్యూట్ కదా పోస్ట్ చేయమని చెప్పి పంపించా. నేను వీలైతే నేను మీకు వాట్సాప్ లో గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే. మనము ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ మొత్తం కంప్లీట్ చేసామా దీప్తి? ఎస్ మ్యామ్. మొత్తం కంప్లీట్ చేసామా, పబ్లిష్ చేసామా? చేసాం మ్యామ్. సాయి కృష్ణ కాదు, సాయి కృష్ణ యాబ్సెంట్. సారీ సాయి కృష్ణ. ప్రేమ్పాల్, మనం అవేర్నెస్ క్యాంపెయిన్ మొత్తం పబ్లిష్ చేసామా? చూసామమ్మ. ఓకే, ఫైన్. సో ఇన్సైట్స్ ఎలా తీసుకోవాలి అనేది, సో ఇక్కడ మీకు పబ్లిష్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది డ్రాఫ్ట్ అని ఉంది, ఎందుకంటే నేను పేమెంట్ ఏమీ చెయ్యలేదు. రైట్, ఒక్కసారి పేమెంట్ చేసి చూస్తాను. ఒక 200 ఎంతో నేను పే చేస్తాను, చూద్దాం అది యాక్సెప్ట్ చేస్తున్నా లేదనేది. సో ఇక్కడ నేను వెళ్తున్నాను. మనము యాడ్స్ రన్ చేసేటప్పుడే ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్లోనే మనకి పే అని చూపిస్తుంది. ఇప్పుడు అంత ముందు లేదు, ఇప్పుడు చూపిస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి కూడా పే చేయొచ్చు. అక్కడ పే చేయకపోయినా క్యాంపెయిన్ మొత్తం మీరు డిజైన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కూడా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి కూడా మీరు పే చేయొచ్చు. రైట్, నేను ఆల్రెడీ చాలాసార్లు పే చేశాను కాబట్టి డైరెక్ట్లీ యాడ్ ఫండ్స్ అని వస్తుంది. మీకైతే ఫస్ట్ టైము మీ కార్డ్ కానీ, మీ జీపే కానీ, ఫోన్ పే కానీ ఏదైనా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సింపుల్ స్టెప్, అది కనెక్ట్ చేసేయచ్చు. రైట్, సో నేను ఇక్కడ యాడ్ ఫండ్స్ చేస్తున్నాను. ఓకే, ఏంటి ఇది 2378 చూపిస్తుంది, నేను 200 పే చేస్తా. ఓకే, సో నేను కార్డు కనెక్ట్ చేసినట్టున్నాను. సో ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ కానీ, యూపీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడాను దీంట్లో నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ క్రెడిట్ కార్డ్ కానీ మీరు పెట్టుకోవద్దండి, దీన్ని కనెక్ట్ చెయ్యొద్దు. ఓకే, ఈవెన్ కార్డ్ వరకు ఫైన్, కానీ నా సజెషన్ ఏంటంటే వీలైతే యూపీఐ కనెక్ట్ చేయండి. ఏమవుతుందంటే మనం జనరల్ తప్పు చేయకపోవచ్చు, బట్ ఇక్కడ 200 బట్ మనం 2000 పెట్టామనుకోండి, సో అనవసరంగా కట్ అవుతుంది. యూపీఐ అంటే ఏంటంటే మనం జనరల్ గా ఎక్కువ అమౌంట్ దాంట్లో పెట్టుకోం. యూపీఐ ఓకే, యూపీఐ కూడా మీకు బ్యాంక్ కనెక్ట్ అవుతుంది కదా. సో నేను ఏం చేశాను అంటే 2 బ్యాంక్స్ పెట్టుకున్నా. ఒక బ్యాంక్ లో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి నేను పెద్దగా నాకు రిస్క్ అనిపించదు. బట్ స్టిల్ మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వద్దండి, చూసుకొని మీరు ఇది చేయండి. ఏదైతే నేను కానీ మీరు జనరల్ గా, ఎందుకంటే నేను అలా చేస్తుండే. బట్ 200 అనుకోండి, నేను గబుక్కున ఈ 2000 పెట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ మటుకు మీరు చూసుకోండి. ఓకేనా? అండ్
క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఇది వేసాను కాబట్టి నేను ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి లేదు ఇది. ఓకే, 200 కదా, ఒకసారి చెక్ చేసుకోండి. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మటుకు మీరు చెయ్యకుండా ఉండడమే బెటరు. ఇప్పుడు యాడ్స్ ఏ ఒకటి రన్ అయిపోతాయి, నేను ఇక్కడ అక్కడ కూడా వెళ్ళి ఆఫ్ చేయాలి యాడ్స్. డెబిటెడ్ అని వచ్చింది, ఇక్కడ మనకు తిరుగుతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు నేను గబగబా క్యాంపెయిన్స్ కి వెళ్ళి, ఇక్కడ క్యాంపెయిన్స్ ఉంది కదా, సో ఏమన్నా రన్ అవుతుంటే అవన్నీ కూడా నేను ఆఫ్ చేసేయాలి. ఇదండి, ఇక్కడ యాక్టివ్ అని వచ్చేసింది చూసారా, కుంపు కొల్లేరైపోతుంది, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా, సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ ఉంది కదా, సో ఇట్లా ఆఫ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఇది కూడా ఇక్కడ ఇక్కడ పెడితే మీకు ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆఫ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కి స్క్రాల్ చేసేస్తే మీకు అవి యాక్టివ్ కాకుండా ఆఫ్ అయిపోతుంది. రైట్, ఇది డ్రాఫ్ట్ లో ఉంది కాబట్టి ఫైన్. ఇప్పుడు మనం ఏదైనా క్యాంపెయిన్ చేసి మనం గనక పబ్లిష్ చేస్తే, ఇప్పుడు అమౌంట్ యాడ్ చేసాం కాబట్టి పబ్లిష్ అయిపోతుంది. జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే, నేను క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు కూడా మీకు అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్పేటప్పుడు మీకు డైలీ బడ్జెట్, లైఫ్ టైం బడ్జెట్ చెప్పిన తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ చెప్పాను కదా. సో ఎండ్ డేట్ కనుక మీరు పెట్టకపోతే మీకు ఇట్లా రన్ అయిపోతుంది. మీకు ఎండ్ డేట్ లేని క్యాంపెయిన్స్ కొన్ని లీడ్ జనరేషన్ గుంటూరు అని పెట్టున్నాము. సో ఇది ఎప్పుడు చేసామో నాకు తెలీదు, శాంపుల్ క్యాంపెయినా లేదంటే ఏమైనా ఎప్పుడైనా చేశానో నాకు తెలీదు. సో ఇది రన్ అవ్వడం మొదలెట్టేసింది. రైట్, యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అని అంటే క్యాంపెయిన్ విల్ స్టార్ట్ రన్నింగ్, బట్ మనకి ఇప్పుడు అది అవసరం లేదు కదా. సో దిస్ ఈస్ ద రిస్క్ అనమాట, మనం క్యాంపెయిన్ కి లైఫ్ టైంలో ఎండ్ డేట్ కనుక పెట్టకపోతే. ఓకే ఫైన్. నేను ఒక్కసారి క్యాంపెయిన్ ఇన్సైట్స్ చూపించాలి కదా, ఇన్సైట్స్ చూపించిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అండి. మాక్సిమం మీరు క్యాంపెయిన్ రన్ చేసే దాంట్లో మీ క్లయింట్స్ మిమ్మల్ని అడిగేది లీడ్ జనరేషన్ క్యాంపెయినే. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, సో వన్స్ క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇన్సైట్స్ మీరు ఇక్కడ ఇలా చూడొచ్చు. రైట్, సో కాల్ ప్లేస్, ఇక్కడ ఒక్క నిమిషం, అవేర్నెస్ క్యాంపెయిన్ ఏదైనా ఒకటి ఉంటే నేను చూపిస్తాను. అన్ని లీడ్సే ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, కాస్ట్ పర్ రిజల్ట్. ఓకే, సో ఏదో ఒక క్యాంపెయిన్ చూసుకోండి. సో ఇది చూడండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మెసేజింగ్ ఏదో నేను కన్వర్షన్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చేసినట్టున్నాను. 9 మెసేజెస్ వచ్చినాయండి, 9 మెసేజ్ కన్వర్షన్స్ వచ్చినాయి. సో రిజల్ట్స్ మనం ఇక్కడ చూస్తాం. రీచ్ అంటే ఏంటంటే ఎంతమందికి రీచ్ అయింది, ఎంత ఇంప్రెషన్స్ వచ్చినాయి అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ రీచ్ క్యాంపెయిన్ ఒక్కడు కూడా లేదు. ఉంటే నేను ఆ ఇన్సైట్స్ చూపిస్తాను. ఇప్పుడు ఎట్లాగో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తున్నాం కదా, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కి మనం ఇన్సైట్స్ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, కాస్ట్ పర్ రిజల్ట్. ఒక్క రిజల్ట్ కి రావడానికి, అంటే ఒక్క మెసేజ్ రావడానికి 44 రూపీస్ 78 పైస్ తీసుకుంది. అండ్ డైలీ బడ్జెట్ ఎంత పెట్టాము అని అంటే 178 రూపీస్ డైలీ బడ్జెట్ దానికి పెట్టాం. సో టోటల్ అమౌంట్ స్పెండ్ అయిందంటే 402. సో మేబీ అది 2 days కో 3 days కో రన్ చేసినట్టున్నాము. ఇంప్రెషన్స్ మనకి రీచ్ క్యాంపెయిన్ కి మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. రీచ్ క్యాంపెయిన్ పబ్లిష్ అవ్వలేదు కాబట్టి నేను మీకు చూపించలేను. సో ఇక్కడ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 19,880 ఇంప్రెషన్స్ వచ్చినాయి. అండ్ రీచ్ ఎంతమందికి రీచ్ అయిందంటే 15,199. ఇక్కడ ఇంప్రెషన్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి అని అంటే, సో ఒకళ్ళకే 2-3 సార్లు చూపించుండొచ్చు, ఎక్కువ సార్లు చూపించుండొచ్చు. ఓకే, యునీక్ ఐడీస్ 15,199 మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళలో కొంతమందికి ఎక్కువ సార్లు రిపీటెడ్ టైమ్స్ లో చూపించుండొచ్చు ఆ క్యాంపెయిన్. ఓకే, అండ్ దెన్
ఆన్ గోయింగ్ అని అంటే అది నేను ఎండ్ డేట్ పెట్టానో లేదో అది ఆఫ్ చేసినట్టున్నాను. ఓకే, హైయెస్ట్ వాల్యూమ్. మనము బిడ్డింగ్ స్ట్రాటజీస్ చూసాం కదా, 3 టైప్స్ ఆఫ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అని. సో దాంట్లో మనం హైయెస్ట్ వాల్యూమే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా దీంట్లో ఇన్సైట్స్ చూడాలంటే ఇంకా చాలా ఇన్సైట్స్ కూడా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ వెళ్ళి 1 మినిట్, ఇక్కడ బ్రేక్ డౌన్ అని ఉంది కదా. సో ఈ క్యాంపెయిన్ లో మనకి ఇంకొంచెం ఎక్కువ ఇన్సైట్స్ కావాలంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూసారు, ఏ ప్లేస్మెంట్ లోంచి మనకి రిజల్ట్స్ వచ్చినాయి, ఏ కంట్రీ, ఏ ప్లాట్ఫామ్, ఏ డే, అవన్నీ కూడా మనం చూడొచ్చు. రైట్, అంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్సైట్స్ చూడొచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏజ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఈ క్యాంపెయిన్ కి చూడండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మెసేజెస్ 9 మెసేజెస్ వచ్చినాయని మనం చూసాం కదా, ఇంతకు ఇన్సైట్స్ చూసాం కదా. సో 18 to 24 ఇయర్స్ వాళ్ళు 6 మెంబర్స్ మెసేజ్ చేశారు. ఓకే, 25 to 34 ఏజ్ గ్రూప్ వాళ్ళు 2 మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ 35 to 44 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక్కలే మెసేజ్ చేశారు. ఆ పైన వాళ్ళు 45 నుంచి 65 ప్లస్ వాళ్ళకి ఒక్క మెసేజ్ కూడా చేయలేదు. సో మన ఆడియన్స్ గ్రూప్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, క్యాంపెయిన్ ఇవి తీసేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి రావట్లేదు కాబట్టి మేబీ 45 to 54 కూడా ఉంచి ఈ లాస్ట్ 2 తీసేస్తారు. తీసేసి ఇంకొక వారం రోజులు రన్ చేసి చూస్తారు. రన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఎక్కువ మెసేజెస్ ఇచ్చారు. వీళ్ళు 35 to 44 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక్క మెసేజ్ అన్నా ఇచ్చారు కదా. సో ఇట్స్ ఫైన్. ఒక్క నిమిషం అండి. చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. క్లాస్ లో ఉన్నాను, 12కి అయిపోతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్. నేను కాల్ చేయనా? ఓకే అండి. ఓకే, సో ఇక్కడ ఒక్కటన్నా మెసేజ్ వచ్చింది కదా, వీళ్ళ దగ్గర నుంచి ఒకటన్నా రిజల్ట్స్ వచ్చింది కదా. సో అందుకనే మనమైతే ఈ ఏజ్ గ్రూప్ తీసేయడానికి లేదు, తీయద్దు, అలానే ఉంచండి. సో తర్వాత మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు మీరు చూసుకోండి. నెక్స్ట్ టైం ఇంకో రోజు యాడ్స్ రన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి మీకు ఎక్కువ కన్వర్షన్ వస్తుంది. సో వాళ్ళకి మీరు నెక్స్ట్ ఇంకొక యాడ్ సెట్, నేను చెప్పాను కదా క్యాంపెయిన్ లెవెల్స్, క్యాంపెయిన్ అనేది క్యాంపెయిన్ 3 లెవెల్స్ లో ఉంటుంది. క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్ అండ్ యాడ్స్ లెవెల్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే యాడ్ సెట్ లెవెల్లో 2 యాడ్ సెట్స్ పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే హై పర్ఫార్మింగ్ 18 to 24 ఏజ్ గ్రూప్ కి మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఒక యాడ్ సెట్. ఓకే, ఇంకొక యాడ్ సెట్ లో ఈ రెండింటిని కలిపి. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీనికి ఎక్కువ వస్తున్నాయి కదా, మనకి కన్వర్షన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పర్ డే మీ క్యాంపెయిన్ బడ్జెట్ అనుకోండి. ఓకే, సో మేబీ 800 700 దీనికి పెట్టి ఇంకొక యాడ్ సెట్ కి తక్కువ అమౌంట్ పెట్టుకోవచ్చు. సో అలా కూడాను మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు 2 యాడ్ సెట్స్, 2 యాడ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను చెప్తా. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ఇంకా మనం చాలా మాడ్యూల్స్ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఈ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అసలు మొత్తం 2 months చెప్పినా కానీ సరిపోదండి. అన్ని ఇన్సైట్స్, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇంకా దీనికి ఇన్సైట్స్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా ఇన్సైట్స్ తీసుకోవచ్చు. సో నేను అందుకనే చెప్తున్నాను, ట్రై టు క్రియేట్ 2 యాడ్ సెట్స్ అండ్ 2 యాడ్స్ అంటారు. ఈచ్ యాడ్ సెట్ 2 యాడ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, నేను ఒక వీడియో, ఇప్పుడు ప్రేమ్పాల్ మంచి ఐడియా ఇచ్చారు కదా, సో అట్లా వీడియో చేసి నేను మీకు షేర్ చేస్తాను. అప్పుడు మీరు చూస్తారు, మీరు చూడడం వల్ల నాకు వ్యూస్ కూడా పెరుగుతుంది, మీ డౌట్స్ క్లారిఫై చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వి విల్ క్రియేట్ 1 లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా దీప్తి, సాయి కృష్ణ అండ్ ప్రేమ్పాల్? నో మ్యామ్. నో మ్యామ్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ క్రియేట్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాం. సో ఆ పర్టికులర్ బిజినెస్ సో ఇంతమందికి వెళ్ళింది, ఇది మీకు ఇన్సైట్స్ చూపించింది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. సో మనం జస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాము, వాళ్ళకి వెళ్ళింది. దాంట్లో మనం ఇన్సైట్స్ చూసాక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ వెళ్ళింది, అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీకు కొంత ఇన్సైట్స్ వస్తాయి. ఆ ఇన్సైట్స్ తోటి ఇప్పుడు మెయిన్ క్యాంపెయిన్, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ మనం ఇప్పుడు రన్ చేస్తాం. లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, ఆ కోర్సు మనము దీప్తిదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత దీప్తి క్యాన్వా డిజైనింగ్ క్లాసెస్ తీసుకుంటారు. సో దానికి ఆమె రీచ్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఇన్సైట్స్ వచ్చినాయి. సో దాంట్లో ఆమెకి ఏం అర్థమైందంటే 35 to 50 years వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు
దానికే వెళ్ళింది, ఎక్కువ మంది వాళ్ళే చూస్తున్నారు, క్యాన్వా నేర్చుకోవాలనుకుంటున్నారు, తనకి తెలిసింది, రైట్? సో ఇప్పుడు తనకి ఏం కావాలి, తన క్యాన్వా క్లాస్ తీసుకుంటున్నారు, ఒక 1 వీక్ సెషన్, 1 వీక్ క్లాసెస్. సో ఫస్ట్ టైం కాబట్టి తను ₹1000 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. సో ₹1000 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు, 1 వీక్ క్లాసెస్. సో తన టార్గెటెడ్ ఆడియన్స్ తనకి ఆల్రెడీ తెలిసిపోయింది, 35 to 50 ఇయర్స్ ఉమెన్, మెన్ అందరూ కూడా 35 to 50 ఇయర్స్ వాళ్ళు క్యాన్వా నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అని అనుకుందాం. ఆ ఇన్సైట్స్ తెలిసింది, రైట్? అండ్ దెన్ తను తెలుగులో క్లాస్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తన టార్గెటెడ్ ఆడియన్స్ ఏపీ అండ్ తెలంగాణ ఉమెన్ ఆర్ ఎనీబడి 35 to 50 ఇయర్స్ ఆర్ 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. సో తను ఇదనమాట. సో అవి నేర్చుకోవడానికి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, పే చేసి నేర్చుకోవడానికి ఈ 1 వీక్ ఆ లీడ్స్ మనము కలెక్ట్ చేసి తనకి ఇవ్వాలి, మన డ్యూటీ అది. ఓకే, సో ఆ లీడ్స్ కూడా తను ఏం అడిగారు, వాళ్ళ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వాళ్ళు ఎక్కడ నుంచి నేర్చుకుంటున్నారు, వాళ్ళ సిటీ, ఓకే, వాళ్ళు ఏ సిటీ నుంచి వస్తున్నారు. సో ఈ 4 తను అడిగింది. సో మనం దానికి లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. సో ఇక్కడ క్లిక్ ఆన్ లీడ్స్. నేను మీ క్లాస్ చెప్పిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఒకసారి వీడియో అంతా విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. నేను కంటిన్యూస్ గా వాగుతున్నా, పాపం మధ్యలో మీరు ఏమన్నా ఆపి నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి కూడా నేను మీకు ఛాన్స్ ఇవ్వట్లా, అది నాకు అర్థమైంది. సో స్లోగా చెప్తే బెటర్, లేదంటే మధ్య మధ్యలో డీప్ బ్రీత్, నేను కొంచెం గ్యాప్ తీసుకొని డీప్ బ్రీత్ చేస్తే మీకు అప్పుడు కొంచెం ఆలోచన వచ్చి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమోనని నాకు ఒక అటైతే అర్థమైంది. ఓకే, సో అగైన్ లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కూడాను 3 sets లో మనం యాక్చువల్ క్యాంపెయిన్ డిజైన్ చేస్తాం, +1 దీంట్లో ఒక స్టెప్ అడిషనల్ గా ఉంటుంది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కి మట్టుకు. అదేంటంటే మనం ఫామ్ ఒకటి ఇవ్వాలి కదా ఆడియన్స్ కి, వాళ్ళ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అవన్నీ కలెక్ట్ చేయాలి కదా. సో దానికోసం 4th స్టెప్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం. మనం అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలాగైతే రన్ చేసామో సేమ్ అలాగా న్యూ లీడ్స్ క్యాంపెయిన్ కదా. సో ఇక్కడ మనము లాస్ట్ దీప్తి, లాస్ట్ టైం మనం ఏం పేరు పెట్టామో గుర్తుందా? ఏం చెప్పండి ప్రేమ్పాల్. టార్గెట్ చేశారు. సాయి కృష్ణ కూడా చూడాల. దీప్తి గుర్తుందా మనం ఇక్కడ ఏం పేరు పెట్టామో? ఎస్ మ్యామ్. చెప్పండి. ప్రేమ్పాల్ సాయి కృష్ణ అబ్సెంట్. మీరు చూస్తారు అనుకోని కావాలని మేము ఆ పేరు పెట్టాం, మీ ఇద్దరు పేరు అబ్సెంట్ అని పెట్టి. ఓకే, ఇప్పుడు పాపం సీరియస్ గా నేను పెడదాం. లీడ్ జనరేషన్ కదా, దీప్తి కోసం మనం లీడ్ జనరేషన్ చేస్తున్నాం కాబట్టి అయితే క్యాన్వా. ఓకే, క్యాన్వా అంటే మళ్ళీ నేను అదేదో రియల్ క్యాంపెయిన్ అనుకుంటాను, మళ్ళీ డిలీట్ చేయను. దీప్తి క్యాన్వా. ఓకే, సో దీప్తి క్యాన్వా లీడ్ క్యాంపెయిన్, అది మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది బయటకు కనిపించదు. సో మనం ఫస్ట్ నేమ్ మటుకు మీరు ప్రాపర్ గానే పెట్టుకోండి. అండ్ బయింగ్ టబ్ ఆప్షన్ ఉంచండి. అండ్ దెన్ క్యాంపెయిన్ లీడ్స్, మనం ఆల్రెడీ క్యాంపెయిన్ లీడ్స్ అని సెలెక్ట్ చేసాం కదా, ఇంకా ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, రైట్? అండ్ కామ్ డౌన్. ఓకే, క్యాంపెయిన్ బడ్జెట్, యాడ్ సైడ్ బడ్జెట్. ఓకే, క్యాంపెయిన్ బడ్జెటే మీరు ఫస్ట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో క్యాంపెయిన్ బడ్జెటే మీరు సెలెక్ట్ చేసుకోండి. డైలీ బడ్జెట్, లైఫ్ టైం బడ్జెట్ అని ఉంది, రైట్? సో ఇది మీకు తెలుసు కదా, డైలీ బడ్జెట్ అండ్ లైఫ్ టైం బడ్జెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? దీప్తి, నో మ్యామ్. తెలుసు కదా? ఎస్ మ్యామ్. ఓకే, తెలీదంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకనే అడుగుతున్నాను. మీ ముగ్గురికి తెలుసా నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ చెప్పండి. ఓకే, సో డైలీ బడ్జెట్ అంటే ఏంటి అని అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంపెయిన్ కి దీప్తి ఈజ్ అవర్ క్లయింట్. దీప్తి మనకి 10,000 ఇచ్చింది, క్యాంపెయిన్ బడ్జెట్ 10,000. సో మీరు ఎన్ని రోజులు రన్ చేస్తారో అది మీ ఇష్టం, నాకు లీడ్స్ కావాలని అనొచ్చు ఒక క్లయింట్. లేదా తను ఇంకోసారి ఏం చెప్పొచ్చు అంటే, 10,000 నేను ఇస్తున్నాను, పర్ డే ₹1,000 స్పెండ్ చేసుకోండి, నాకు 10 days రన్ చేయండి, 10,000 ఇస్తున్నాను, మీరు రన్ చేసి నాకు లీడ్స్ ఇవ్వండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు లీడ్స్ అయితే ఇవ్వండి అని చెప్తారు. ఓకే, పర్ డే 10,000 కదా తను చెప్పారు, మనం కూడా అదే డిసైడ్ చేసాం, రైట్? సో డైలీ బడ్జెట్ అన్నప్పుడు మనం ఇక్కడ పర్ డే 1,000 అని పెట్టామనుకోండి ప్రేమ్పాల్. సో మెటా ఏం చేస్తుందంటే ఆ రోజుకి ₹1,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయదు డైలీ బడ్జెట్.
మనం దీప్తి మనకి చెప్పింది, క్లయింట్ మనకి చెప్పింది, మనము మెటాకి చెప్తున్నాం. సో డైలీ నువ్వు 10,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయొద్దు. ఓకే, సో ఆ రోజు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసింది అనుకుంటా, మనం టైమింగ్స్ కూడా పెట్టాం, నైట్ 12 నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు 1 డే అని, రైట్? సో అదేం చేస్తుంది, నైట్ 12 నుంచి స్టార్ట్ చేస్తుంది. మేబీ 1 o'clock కి 1,000 రూపీస్ అయిపోయింది అనుకోండి ప్రేమ్పాల్, మళ్ళీ 12 o'clock వరకు నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యేంత వరకు అది ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ అమౌంట్ స్పెండ్ చేయదు, క్యాంపెయిన్ స్టాప్ చేస్తుంది, రైట్? ఇంకోటి ఏంటంటే, ఆ రోజు 12 నుంచి నెక్స్ట్ డే 12 వరకు క్యాంపెయిన్ రన్ చేసింది, 1,000 రూపీస్ అది స్పెండ్ చేయలేదని అనుకుందాం, ఓన్లీ 500 రూపీస్ స్పెండ్ చేసిందని అనుకుందాం. ఓకే, మిగిలిన 500 మన అకౌంట్ లో యాడ్ అవుతుంది, కానీ నెక్స్ట్ డే 1,500 రన్ చేయదు, నెక్స్ట్ డే 1,000 రన్ చేస్తుంది, 1,000 ఆర్ లెస్ దెన్ 1,000 మాత్రమే రన్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైలీ బడ్జెట్. మనం ఎట్లాగో నెక్స్ట్ పేజ్ లో ఎన్ని రోజులు క్యాంపెయిన్ రన్ చేయాలో చెప్తాం కదా, సో దాన్ని బట్టి అది మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. డైలీ లైఫ్ టైం బడ్జెట్ అనుకోండి, సో మన లైఫ్ టైం బడ్జెట్ ఏంటి, మన క్యాంపెయిన్ ఎన్ని రోజులు రన్ చేయాలనుకున్నాం, 10 days. సో 10 days అనేది క్యాంపెయిన్ ఒక లైఫ్ టైం. ఓకే, సో ఆ 10 days కి మనం ఇక్కడ 10,000 మనం బడ్జెట్ కదా, సో మనం 10,000 ఇచ్చేస్తాం ఇక్కడ, 10,000 పెట్టేస్తాం, 10,000 పెట్టి లైఫ్ టైం బడ్జెట్ అని పెడతాం. నెక్స్ట్ పేజ్ లో ఎన్ని రోజులు క్యాంపెయిన్ రన్ చేయాలో 10 days మనం సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మెటా డిసైడ్ చేస్తుంది ఏ రోజుకి ఎంత స్పెండ్ చేయాలనేది, మెటా డిసైడ్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ డే తక్కువ మంది తక్కువ రిజల్ట్స్ వచ్చినాయి, క్యాంపెయిన్ తక్కువ పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, మేబీ ఆ రోజు 50 రూపీస్ 100 రూపీస్ కూడా స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ డేకి చాలా బాగా పర్ఫామ్ అవుతుంది అనుకోండి, 5,000 కూడా స్పెండ్ చేయొచ్చు. ఓకే, మిగిలిన 9 days కి దాని దగ్గర ఇప్పుడు 5,000 ఉంటుంది. ఓకే, సో అలా మెటా డిసైడ్ చేస్తుంది. ఓకే, సెకండ్ డే 5,000 స్పెండ్ చేసేయచ్చు, 10,000 స్పెండ్ చేసేయచ్చు. అలా జరగదు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అలా జరగలేదు ఇప్పటివరకు అని. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫస్ట్ డే సెకండ్ డేకే మొత్తం 10,000 స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అలా జరగలేదు ఇప్పటివరకు నాకు, రైట్? సో దాని ఇష్టం, ఏ రోజు ఎక్కువ పర్ఫామ్ అవుతుంది అని అనుకుంటే ఆ రోజు అది ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలి, మన దగ్గర మెటా దగ్గర పర్ఫెక్ట్గా ఇన్సైట్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం దీప్తి అనే క్లయింట్కి, సో మన దగ్గర కానీ మెటా దగ్గర కానీ ఇన్సైట్స్ లేవు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారు, ఏ ప్రొఫైల్ లాంటి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి కన్వర్ట్ అవుతున్నారు, అవన్నీ మెటా దగ్గర కూడా ఇన్సైట్స్ లేవు, మన దగ్గర ఇన్సైట్స్ లేవు. అప్పుడు మెటా ఇక్కడ రాంగ్గా స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే లైఫ్ టైం బడ్జెట్ స్టార్టింగ్ కొంచెం డేంజర్. సో మీరు డైలీ బడ్జెట్ పెట్టుకున్నారనుకోండి, సో ఏమవుతుందంటే ఎంత వర్స్ట్ సినారియోలో అది అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయదు. మనం 1,000 అని పెట్టాను, 100, ఓకే, 1,000 కన్నా ఎక్కువ స్పెండ్ చేయదు. సో మనకు కూడా రిస్క్ ఉండదు. మేబీ ఒక 2-3 days తర్వాత మనకి అరే క్యాంపెయిన్ వద్దు, మనం వేరే రకమైన క్యాంపెయిన్ రన్ చేద్దాం అని అనుకున్నా కానీ 3 days తర్వాత 3,000 స్పెండ్ చేస్తుంది అది, మిగిలిన మనకి మొత్తం 7,000 మన దగ్గరే ఉంటుంది. సో మనము ట్రయల్ అండ్ ఎర్రర్ లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా ప్రేమ్పాల్? యా మ్యామ్. ఓకే, సాయికృష్ణ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఇది 100 పెడతాను. ఓకే, ఓకే, సో యాడ్ ఫండ్స్ అని మళ్ళీ అడుగుతుంది, ఎందుకంటే మనం అక్కడ 200 యాడ్ చేసాము, ఇక్కడ 100 per day అని పెట్టాం. నెక్స్ట్ పేజ్ లో అది 1 month బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి ఉంటుంది. సో ఆ అమౌంట్ తక్కువ కాబట్టి యాడ్ ఫండ్స్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యాంపెయిన్ బిడ్డింగ్ స్ట్రాటజీ, క్యాంపెయిన్ బిడ్డింగ్ మనకి దీనికి, ఓకే 1 minute. యా, సో బిడ్డింగ్ స్ట్రాటజీస్ మనం చూద్దాం, ఒక్క నిమిషం. యా, ఇక్కడ కూడా 3 చూపించింది. సో హైయెస్ట్ వాల్యూమ్, కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అండ్ అదర్ ఆప్షన్స్. ఓకే, సో అదర్ బిడ్ క్యాప్, రైట్? సో హైయెస్ట్ వాల్యూమ్ అని అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మళ్ళీ చెప్తాను. హైయెస్ట్ వాల్యూమ్ అని అంటే అది ఏం చేస్తుంది అని అంటే, మనం 100 రూపీస్ లైఫ్ టైం కాదు, సారీ లైఫ్ టైం కాబట్టి అది ఇన్ని తిట్లు తిడుతుంది. డైలీ బడ్జెట్,
ఓకే. సో, హైయెస్ట్ వాల్యూమ్ అనంటే ఏంటి? ఇక్కడ బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. మెటాలో బిడ్డింగ్ స్ట్రాటజీస్ ఏంటి అని అడుగుతారు. ఒకవేళ గనక మీరు ఇంటర్వ్యూకెళ్తే ఇది డామ్ షూర్ క్వెషన్. ఓకే. సో, హైయెస్ట్ వాల్యూమ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అని అంటాం. అంటే మనకి ఇదంతా వేలం పాటే కదా! ఇది ఏదైనా కానీ గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ దాన్ని ఆక్షన్ అంటాం. రైట్? సో, ఆక్షన్‌లో మనం ఎంత బిడ్ చేస్తున్నాం. బిడ్ అనేది మీకు తెలుస్తుంది కదా! ఎంత అమౌంట్ మనము కోట్ చేస్తున్నాము. దట్ ఈస్ అ బిడ్. సో, ఆ బిడ్డింగ్ స్ట్రాటజీస్ అనేది మనకి దీంట్లో 3 టైప్స్‌లో ఉంటుంది. ఇంకొక టైప్ కూడా ఉంది. బట్ ఐ డోంట్ నో అది ఎక్కడ చూపిస్తుందనేది నాకిప్పుడు క్లారిటీ రావట్లేదు. నేను మర్చిపోయాను కాబట్టి. ఓకే. సో, హైయెస్ట్ వాల్యూమ్ అంటే ఏంటి అనంటే మీకు రూ. 100 అని ఇచ్చారక్కడ. రూ. 100 ఇచ్చినప్పుడు అది తక్కువ అమౌంటో, ఎక్కువ అమౌంటో ఆ అమౌంట్‌లోనే అది ఎక్కువ పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. అంటే ఎక్కువ పెర్ఫార్మ్ చేయడం అంటే ఎక్కువ మందికి చూపించడం. ఇది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కదా! ఎక్కువ లీడ్స్ కలెక్ట్ చేయడానికి అది ట్రై చేస్తుంది. రైట్? మీరు అనుకోవచ్చు అప్పుడు ఇదే బెటర్ కదా! ఇదే మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! అని. అయితే ఏం చేస్తుందంటే అది క్వాలిటీ లీడ్సా? లేదంటే మంచి పిచ్ లీడ్సా? అది చూసుకోదు. ఓకే. జస్ట్ దాని మెయిన్ గోల్ ఏంటంటే ఎక్కువ మంది ఫార్మ్ ఫిల్ చేయడమే. ఓకే. ఇప్పుడు నా దగ్గర నుంచి కూడా ఫార్మ్ ఫిల్ చేయించొచ్చు. బట్ నేను ఐ విల్ నాట్ జాయిన్. బట్ స్టిల్ నేను డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నాను కాబట్టి ఒక కొంచెం రిలేటెడ్‌గా అనుకోవచ్చు. ఒక 80 ఇయర్స్ పర్సన్ వాళ్ళు ఊరికనే స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్. సో, వాళ్ళు అలా క్లిక్ చేస్తే ఫార్మ్ ఫిల్ అయ్యేటట్టుగా చూస్తుంది. సో, వాళ్ళ దగ్గర నుంచి కూడాను ఫార్మ్ ఫిల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అదేం చేస్తుందంటే క్వాంటిటీ మీద కాన్సంట్రేట్ చేస్తుంది గానీ, క్వాలిటీ మీద మీకు కాన్సంట్రేట్ చెయ్యదు. బట్ హైయెస్ట్ వాల్యూమ్ స్టార్టింగ్‌లో మీకు చాలా యూజ్ అవుతుంది. దేనికంటే ఇన్‌సైట్స్ గ్యాదర్ చేయడానికి. హైయెస్ట్ వాల్యూమ్ మీరు స్టార్టింగ్ ఎప్పుడైనా గాని హైయెస్ట్ వాల్యూమే సెలెక్ట్ చేసుకోండి. అది మీకు ఎన్ని ఫార్మ్స్ సబ్మిట్ చేసినా మీకు తెలిసిపోద్ది. ఎలాంటి వోళ్ళు మీకు ఫార్మ్ సబ్మిట్ చేశారు అని తెలుస్తుంది. ప్లస్ మనకిక్కడ ఏంటంటే లాస్ట్‌లో ఫార్మ్ మనం సెట్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్కీ క్వెషన్ పెట్టొచ్చు. మనం క్వాలిటీ లీడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. అది మన చేతుల్లో ఉంది. నేనది చెప్తా. సో, హైయెస్ట్ వాల్యూమ్ ఒక మీనింగ్ ఇది. దీప్తి అర్థమైందా? దీప్తి, సాయి కృష్ణ అండ్ ప్రేమ్‌పాల్. ఎస్ మ్యామ్. ఓకే. అర్థం కాకపోతే చెప్పండి. ఇట్స్ ఫైన్. నేను మళ్ళీ చెప్తాను. ఇది డామ్ షూర్ క్వెషన్. ఓకే. అండ్ కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అంటే ఏంటనంటే ఇది కూడా ఇప్పుడల్లా వద్దు. మీరొక 6 మంత్స్ అట్లా మీరు మెటాలో మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాతే కాస్ట్ పర్ రిజల్ట్ గోల్‌కి వెళ్ళండి. కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అంటే ఏంటనంటే మీకు ఆల్రెడీ దీప్తికి చాలా సార్లు క్యాంపెయిన్ రన్ చేశారు. 3, 4 టైమ్స్ రన్ చేశారు. మీకు తెలుసు. దీప్తికి ఫార్మ్ క్యాన్వా డిజైనింగ్ క్లాస్‌కి ఆల్‌మోస్ట్ పర్ లీడ్ ఒక్క ఫార్మ్ ఫిల్ చేయడానికి మెటా మీకు రూ. 10 లేదంటే రూ. 20 చార్జ్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అందుకనే తక్కువ చేస్తే అసలు ఫార్మ్ ఫిల్స్ కావు అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది కొన్ని క్యాంపెయిన్స్ రన్ చేశాక. అలాంటప్పుడు మీరిక్కడ కాస్ట్ పర్ రిజల్ట్స్ పెట్టుకోవచ్చు. రూ. 20కి ప్రతి ఒక్క లీడే రూ. 20కి అవుతుందనుకోండి. మీ మీరు రూ. 22 పెట్టి రూ. 22 కన్నా నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. ఒక్క లీడ్‌కి, ఒక్క ఫార్మ్ ఫిల్ చేయడానికి రూ. 22 కన్నా నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని మనం ఒక రిస్ట్రిక్షన్ మెటాకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు తెలీదు కదా! ఎంతవుతుంది? మనం ఏంటంటే ఫార్మ్ ఫిల్ చేయమని చెప్తున్నాము. పర్ డే రూ. 100 అని చెప్తున్నాము. పర్ డేలో ఎన్ని ఫార్మ్స్ ఫిల్ అవుతాయో మనకు తెలీదు. సో, తర్వాత ప్రతి ఒక్క ఫార్మ్ ఫిల్లింగ్‌కిను అది అమౌంట్ కట్ చేస్తుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత దెన్ యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఓకే. కాస్ట్ పర్ రిజల్ట్ గోల్. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ తోటనే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు డెఫినిషన్ అట్లా ఏమి చెప్పక్కర్లేదు ఎప్పుడెళ్ళినా గాని ఇంటర్వ్యూకి. ఓకే. సో, మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీకు ఆ తర్వాత జాబ్ జాయిన్ అవుతారా లేదా అది మీ ఇష్టం. ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాల. మీకు ఆ జీల్ ఉంది అని అంటే మటుకు నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. అవి ప్రిపేర్ అయితే చాలు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిపోతారు. ఓకే. అదర్ ఆప్షన్స్ బిడ్ క్యాప్. ఓకే. బిడ్ క్యాప్ అంటే ఏంటి? ఇక్కడ కాస్ట్ పర్ రిజల్ట్ అనంటే అది 22 ఇస్తాం కదా! పర్ లీడ్ 22 ఖర్చు పెట్టొచ్చు. అంటే కొంత పెర్ఫార్మ్ అవుతుందంటే కొంచెం ఎక్కువ కూడా చేస్తుందది. ఓకే. 24 మరీ ఎక్కువగా వెళ్ళదు. 24, 25 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బిడ్డింగ్ క్యాప్ కంటే ఏంటంటే మనం ఫుల్ 100% రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము. నువ్వు ఈ అమౌంట్ కన్నా ఎట్టి పరిస్థితిలోని ఎక్కువ వెళ్ళొద్దు. మన దగ్గర చాలా ఇన్‌సైట్స్ ఉన్నప్పుడు పర్ లీడ్ మనకి 100% తెలుసు. 25 కన్నా ఎక్కువ అవ్వదు అని. మనం బిడ్ క్యాప్